వెల్కమ్ టు టీబీసీ ఛానల్. 1979లో పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి చైనా వన్ ఫ్యామిలీ వన్ చైల్డ్ పాలసీని తీసుకువచ్చింది. అయితే 2015లో వన్ చైల్డ్ పాలసీని చైనా గవర్నమెంట్ తీసివేసింది. ఒక కుటుంబం ఒకే సంతానం అంటూ జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్ వల్ల ఇప్పుడు అక్కడి అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకపోవడంతో కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ముస్లిం అమ్మాయిల్ని కొనుక్కుని పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ ముస్లిం అమ్మాయిలతో పెళ్లి కావాలంటే ఇస్లాంలోకి మారాలని పెట్టే రూల్స్ కి కూడా చైనా అబ్బాయిలు ఒప్పుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లిళ్లు చేసుకుని చైనాకు వచ్చే ముస్లిం అమ్మాయిలు నిజంగా పెళ్లి కోసం వచ్చారా లేదా చైనాపై నిఘా కోసం వస్తున్నారా అనేది చైనా దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పెళ్లి కోసం రిస్క్ తీసుకోవద్దని, దేశానికి సెక్యూరిటీ థ్రెట్ తీసుకురావద్దని చైనా ప్రభుత్వం అక్కడి యువకులను గైడ్ చేస్తుంది. మ్యారేజ్ స్కామ్స్ ఇన్ బంగ్లాదేశ్ పేరుతో చైనా గవర్నమెంట్ అక్కడి యూత్ ని అలర్ట్ చేస్తుంది. మ్యారేజెస్ కోసం చైనా అబ్బాయిల ప్రాబ్లమ్స్, డిజైర్స్ ని రికగ్నైజ్ చేసిన పాక్ బంగ్లా క్రిమినల్ గ్యాంగ్స్ సొమ్ము చేసుకుంటున్నారు. పెళ్లి వయసు వచ్చిన చైనా అబ్బాయిలు ఆ దేశంలో అమ్మాయిలు తక్కువైపోవడం, పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడంతో చైనా అబ్బాయిలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం అమ్మాయిలతో మ్యారేజ్ కి రెడీ అవుతున్నారు. దీంతో క్రిమినల్ గ్యాంగ్స్ బంగ్లాదేశీ అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు. అందమైన ముస్లిం అమ్మాయిల ఫోటోలను, షార్ట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి చైనా అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తున్నారు. బైయింగ్ ఎ ఫారెన్ వైఫ్ అంటూ మ్యాట్రిమోనియల్ సర్వీస్ పేరుతో వెబ్సైట్స్ ని పెడుతున్నారు. చైనా అబ్బాయిల నుండి అందిన మేరకు డబ్బులు వసూలు చేసి పాక్, బంగ్లాదేశీ అమ్మాయిలను ఇల్లీగల్ గా చైనాకు పంపిస్తున్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ లోని క్రిమినల్ గ్యాంగ్స్ కొంతమంది బంగ్లా అమ్మాయిలను చైనాలో మంచి పెళ్లి సంబంధం ఉందని, అక్కడ బెటర్ లైఫ్ ఉంటుందని తీసుకువచ్చి ప్రాస్టిట్యూషన్ కి లేదా ఆర్గన్ ట్రేడింగ్ అంటే కిడ్నీస్ లాంటి పార్ట్స్ ని అమ్ముతున్నారు. అలాగే కొంతమంది చైనా అబ్బాయిలు పెళ్లి కోసమే పాక్, బంగ్లాదేశ్ వీసాలు తీసుకుని ఆ దేశాలకు వెళ్లి మ్యారేజ్ చేసుకుని చైనాకు వస్తున్నారు. ఇది చైనా ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెడుతుందని చైనా గవర్నమెంట్ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దీనిపై బంగ్లాదేశ్ లోని చైనా ఎంబసీ ఆఫీస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తో సర్క్యులర్ ని విడుదల చేసింది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ న్యూస్ ప్రకారం అక్కడ పెళ్లి ఏజ్ వచ్చిన అమ్మాయిలు బాగా తగ్గడం, ఉన్న అమ్మాయిలకు కూడా మ్యారేజెస్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, మార్కెట్లో అమ్మాయిలకు డిమాండ్ పెరగడం వలన మ్యారేజెస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న 3 కోట్ల మంది అబ్బాయిలు చివరికి సింగిల్ గానే మిగిలే పరిస్థితి వచ్చింది. ఇది చైనాలో పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిల కష్టాలు. సేమ్ టైం మరోవైపు చూస్తే చైనాలో చాలా మంది అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం డౌరీ. కట్నంతో అబ్బాయిలకి ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ రివర్స్. ఎందుకంటే చైనాలో పెళ్లి ఏజ్ వచ్చిన అమ్మాయిలు బాగా తగ్గిపోవడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనివల్ల మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్న అమ్మాయిలు డౌరీ డిమాండ్ చేస్తున్నారు. అంటే అబ్బాయిలే అమ్మాయిలకి కట్నం ఇవ్వాలి. ఈ డౌరీ ప్రాబ్లం చైనా రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంది. అంతేకాకుండా చైనా అమ్మాయిలు డిమాండ్స్ కూడా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకునే అబ్బాయికి శాలరీ ఎక్కువగా ఉండాలి, సొంత ఇల్లు, కాస్ట్లీ కార్ ఉండాలి. అంతేకాకుండా ఇన్సూరెన్స్, ప్రాపర్టీస్ ఇలా ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవాలని చైనా అబ్బాయిలు బ్యాచిలర్స్ గా మిగిలిపోతున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిలు చాలా ప్రెషర్ గా ఫీల్ అవుతూ పిల్లల్ని కనడం లేదు. చైనా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళ నెంబర్ ఇయర్ కి డిక్లైన్ అవుతుంది. చివరిసారిగా చైనా దేశంలో అతి ఎక్కువ మ్యారేజ్లు జరిగిన సంవత్సరం 2013. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 2024లో ఇది ఇంకా భారీగా పడిపోయింది. దీనికి కారణం కోవిడ్ పాండమిక్ తర్వాత చైనా కంట్రీలో జాబ్ మార్కెట్ బాగా పడిపోవడం, బిజినెస్ రెవెన్యూ కూడా తగ్గడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం, సేమ్ టైం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, అలాగే మ్యారేజ్ చేసుకోవాలనే చైనా గర్ల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, రూరల్ ఏరియాస్ లో అమ్మాయిల డౌరీ డిమాండ్ పెరగడం, ఇలా అనేక కారణాలతో అక్కడి కోట్ల మంది అబ్బాయిలు మ్యారేజెస్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే మ్యారేజ్ చేసుకున్న కపుల్ కూడా ముందు చెప్పినట్లు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేకపోవడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఇన్కమ్ తగ్గడం వలన పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. అయితే మరో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న కపుల్ డైవర్స్ వైపు చూస్తున్నారు. 2024 ఇయర్ లో మొదటి 3 క్వార్టర్స్ లో 16 lakh కపుల్స్ డైవర్స్ కి అప్లై చేశారు. మరోవైపు పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్న కపుల్స్ కోసం చైనా గవర్నమెంట్ పిల్లల్ని కనమని ఎన్నో పాలసీలను తీసుకువచ్చింది. మ్యారేజ్ చేసుకోవాలని, పిల్లల్ని కనాలని క్యాంపెయిన్ చేయడంతో పాటు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా అక్కడి గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. చైనాలోని సిటీస్ లో బ్లైండ్ డేటింగ్ ఈవెంట్స్, అలాగే రూరల్ ఏరియాస్ లో మాస్ మ్యారేజెస్ ఈవెంట్స్ అంటే ఒకేసారి 100 పెళ్లిళ్లు చేయడం లాంటి కార్యక్రమాలని గవర్నమెంట్ చేస్తుంది. దీనివల్ల పెళ్లి చేసుకునే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు. అలాగే పెళ్లి చేసుకున్న కపుల్స్ కి ప్రెగ్నెన్సీతో ఉన్నారా లేదా, ప్రెగ్నెన్సీ రాకుంటే రీజన్స్ ఏంటని కాల్ చేసి మరి చైనా గవర్నమెంట్ అధికారులు
ఫాలో అప్ చేస్తున్నారు. అయితే చైనా ఇలా భయపడడానికి కారణం దేశంలో బర్త్ రేట్ విపరీతంగా తగ్గడంతో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్ బాగా పెరుగుతున్నారు. ఇది దేశాన్ని ఎకనామికల్ గా పడిపోయేలా చేస్తుందని, దేశ జీడిపి నెమ్మదిగా పడిపోతుందని చైనా గవర్నమెంట్ వరి అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా వన్ చైల్డ్ పాలసీ అంటే ఒక్కరినే కనాలని చైనా తీసుకొచ్చిన పాలసీ వల్ల ఈ రోజు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిలకి అమ్మాయిలు లేరు. దీంతో పాక్ బంగ్లాదేశ్ లోని ముస్లిం అమ్మాయిలను మ్యారేజ్ చేసుకోవడం, దీనికోసం అవసరమైతే మతం మారడం, మరోవైపు కొంతమంది అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడం మానేయడం, పెళ్లి చేసుకున్న కపుల్స్ డివోర్స్ తీసుకోవడం లేదా కలిసి ఉన్న కపుల్స్ చైనాలో పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల పిల్లల్ని కనవద్దనుకోవడం చైనా గవర్నమెంట్ కి పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.